Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు మార్నింగ్ మీ వల్ల నేను చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్ అండ్ గ్రేట్ఫుల్గా లేచాను అనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా వీడియో పెట్టాను అనౌన్స్మెంట్ది అండ్ ది రెస్పాన్స్ కామెంట్స్ అయితే లిటరలీ నాకు అన్నిటికీ లైక్ ఇవ్వాలని కూడా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ ఇస్తున్నాను అనమాట, కొన్ని మిస్ అవుతున్నాయి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ మోర్ దాన్ 4,000 కామెంట్స్ వచ్చాయి. అసలు మీరు ఇంత టైం తీసుకొని నా కోసం పర్సనల్గా అంత పెద్ద మెసేజెస్, డిఎమ్స్, కామెంట్స్, రీల్స్, షార్ట్స్లో ఇంకా అన్నీ కలిపి అయితే ఇంకేకంగా ఒక 7,000 దాటేసి ఉంటాయి అనుకుంటాను. కామెంట్స్, లైక్స్ అవ్వచ్చు, మీ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు. ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అసలు ఒక మంచి బూస్ట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట. ఆనెస్ట్గా చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడ్డారో అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ నేను మీ రెస్పాన్స్లో, కామెంట్స్లో చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ రియలీ ఎమోషనల్. నిన్నైతే చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా చాలా నిద్ర పట్టింది. ఎందుకంటే యూజువల్గా నాకు ఈ మధ్య అంతా 3:30కి మెలకు వస్తుంది, ఒక్కొక్కసారి 5 దాటిన తర్వాత అయితే అస్సలు ఇంకా పడుకోవాలన్నా కూడా పడుకోవాలనిపించట్లేదు అనమాట. బట్ ఈ రోజు అయితే 3:30కి మెలకు రాలేదు, బట్ 5 o'clock అయితే వచ్చేసింది. బట్ ఐ ఫెల్ట్ వెరీ ఎనర్జెటిక్ అనమాట. అండ్ నా హెల్త్ కూడా టచ్ అవుట్ బాగా రికవర్ అవుతా ఉంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆల్ థ్యాంక్స్ టు యూ గైజ్. మీరు ఇచ్చిన రెస్పాన్స్కి, మీరు చూపిస్తున్న లవ్కి, ఆ బ్లెస్సింగ్స్కి, నాతో పాటు లోపల ఉండే బేబీ కూడా డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ మై ఫేవరెట్ స్పాట్. నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో అప్పటి నుండి ఐ డోంట్ నో, ఫ్రీక్వెంట్గా ఈ ప్లేస్ నన్ను చాలా గ్రావిటేట్ చేస్తుంది అనమాట, ఇక్కడ వచ్చి కూర్చోవాలి అని చెప్పేసి. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బెంగళూరుస్ వెదర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. వెదర్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే జస్ట్ అట్లా ఎండ వస్తుంది, కానీ వర్షం అయితే పక్కా పడుతుంది. అండ్ చెట్లు, ఇక్కడ కూర్చోవడము, అండ్ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ బేబీ. ఐ నో ఇట్ ఈస్ వెరీ ఎర్లీ, సో కానీ నేను మాట్లాడుతూ ఉంటానన్నమాట. నాకు ఎందుకో బేబీ వింటున్నట్టు అనిపిస్తుంది. ఐ జస్ట్ సే సంథింగ్, ఏదో ఒకటి వాగుతూ ఉంటాను ఇక్కడ కూర్చొని. మొన్నటి వరకు డాలీ ఉండింది కాబట్టి నేను ఇద్దరం మాట్లాడేవాళ్ళం. డాలీ అయితే నేను మీ చిన్న పిన్ని, నేను చాలా చిల్ పిన్ని, అది ఇది అని చెప్తూ ఉంటుంది. సో యా, ఐఎమ్ స్టార్టింగ్ మై డే విత్ దిస్ వన్. ఇదేంటంటే కుంకుమ పువ్వు వాటర్, కుంకుమ పువ్వు బేబీ కలర్ అట్లంతా కాదు గైజ్. ముందు నుండి కూడా నా స్కిన్ కూడా గ్లో ఉండాలని చెప్పేసి నేను తాగేదాన్ని. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్. నాకు ఎలాగో ప్రోటీన్ ఫుడ్, చికెన్, నాన్ వెజ్ ఏం తినాలనిపించట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇట్లా నట్స్, ఏదైనా కొంచెం సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటివి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇట్లా స్టార్ట్ చేశాను. అండ్ ఐ నో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. యూ గైజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్ నాది, దర్శన్ది. సో అది డెఫినెట్లీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో చాలా కన్ఫ్యూజింగ్ ఫేస్ చూస్తారేమో నాది మీరు. సో బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ ఇంకా మీ ఇంట్లో మీ సిస్టరో, లేదంటే కజిన్, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఎలా ట్రీట్ చేస్తారో నన్ను మీరు అలా ట్రీట్ చేస్తున్నారనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. యాక్చువల్లీ ఇదంతా దర్శనం వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను నేను, బట్ అంతవరకు ఆగాలనిపించలేదు బికాస్ తను జిమ్ నుండి వచ్చే లోపల లేట్ అవుతుంది. అండ్ యూజువల్గా ఎవ్రీడే నా మార్నింగ్ ఇదే అనమాట, డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక్కొక్కసారి జీరా వాటర్. నాకు కొంచెం డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే జీరా వాటర్తో స్టార్ట్ చేస్తా, లేదంటే ఐ జస్ట్ స్టార్ట్ విత్ ఇదేంటి కుంకుమ పువ్వు, కొంచెం గోరువెచ్చని నీళ్ళంతా. ఈ లోపల ఇది అయిపోయిన ఒక 15 minutes లోపల నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. నేనేమో ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాను, బయట బెల్ రింగ్ అయితే ఉండేది కూడా నాకు వినపడలేదు. సో మా హౌస్ హెల్ప్ కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది నేను ఎందుకు రికార్డ్ చేస్తానంటే నాకు ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పేసి. ఐ డోంట్ నో రిజల్ట్ ఏమొస్తుంది ఏంటి అని చెప్పి, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో నాకు పీరియడ్ స్కిప్ అయ్యి 3 days అయిందనమాట. ఇది 3rd day. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు 1 week తర్వాత లేదంటే అట్లీస్ట్ ఒక 2 weeks వెయిట్ చేయాలి అని చెప్పేసి. సో నేను నెట్లో చూసానమాట, కొంతమందికి ముందు కూడా పర్లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకుంటే తెలుస్తుంది అని ఉంది. సో ఐ వాంట్ టు టేక్ ఇట్. ఐ డోంట్ నో, అంటే ఈరోజు రిజల్ట్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇంకా కొన్ని రోజుల్లో పీరియడ్ రాకపోతే అప్పుడు కూడా చెక్ చేసుకుందాము అనే దాంట్లో ఉన్నాను అనమాట. సో ఐ డోంట్ నో, అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు లిటరలీ అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే I'm going to check. I'm feeling very anxious and nervous at the same time. Darshan padukunnadu. He doesn't have any idea. He's just sleeping ante. So నేను యూజువల్గా కొంచెం తొందర లేచి పూజ అంతా చేసుకుంటాను కదా.
I don't know, randomly I thought I need to take test as early as possible. So let's do it. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను యాక్చువల్లీ. ఈరోజు టెస్ట్ చేసుకుందామా లేదంటే ఇంకా ఒక 2-3 డేస్ ఆగి టెస్ట్ చేయాలా అని చెప్పేసి. కానీ లోపల ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, లేదంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో దానివల్ల నేను ఏం చేశాను అంటే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా ఓకే టెస్ట్ చేసుకుందామని చెప్పేసి టెస్ట్ చేసి ఇక్కడ 3 మినిట్స్ వెయిట్ చేయాలి కదా మినిమం. సో 3 మినిట్స్ వెయిట్ చేసి అటు ఇటు తిరిగి చూశాను. సో చూసిన వెంటనే నాకు పక్కన చాలా లైట్గా అనమాట, చాలా లైట్గా కనిపించింది. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, అంటే ఇది అసలు కన్సిడర్ చేయాలా లేదా నాకు అర్థం కాలేదనమాట. మీకు అసలు కెమెరాలో కనిపిస్తుందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఒక 2-3 సార్లు బయటికి అటు ఇటు తీసుకెళ్ళి తిరిగాను అనమాట. ఇంకొక టెన్షన్ ఏమంటే దర్శన్ చూసేస్తాడేమో అని చెప్పేసి, బికాజ్ నాకే క్లారిటీ లేకుండా తనకు చెప్పడం నాకు ఇష్టం లేదు. సో చూస్తున్నారు కదా ఎంత లైట్గా కనిపిస్తుందో పక్కన లైన్ టెస్ట్ది. సో ఆ టెస్ట్ లైన్ అనేది అంత లైట్గా కనపడడం వల్ల అంటే కనిపించినట్టుంది కదా అది. సో నాకు దాన్ని ఎట్లా కన్సిడర్ చేసుకోవాలో అర్థం కాలేదన్నమాట. అండ్ బేసిక్గా నేను చూసిన ప్రెగ్నెన్సీ టెస్ట్ అవ్వచ్చు, అసలు ఇట్లా ఫెయింట్ లైన్ ఒకటి వస్తుంది అని కూడా నాకు తెలియదు అనమాట. సో అందుకే నేను ఓకే ఇది కాదేమో అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుందాము అనుకున్నాను. అండ్ కానీ లోపల ఉంటుంది కదా, ఓకే ఇంకొక దాంతో ఏమైనా టెస్ట్ చేసుకుందామా, మేబీ ఇదేమన్నా సరిగా పని చేస్తూ ఉందో పని చేయడం లేదా అనేది ఒకటి ఉండిందనమాట. సో అందుకు ఏం చేశానంటే మళ్ళీ వేరే మోడల్ది వస్తుంది కదా ఒకటి, సో వేరే మోడల్ది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను. సో దాంతో టెస్ట్ చేసి చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇంకొకటి తెప్పించాను. యాక్చువల్గా ఫస్ట్ చేసుకున్నాను కదా, దాని దగ్గర సెకండ్ లైన్ ఐ కెన్ సీ ఎ వెరీ క్లియర్ పింక్ లైన్ అనమాట. అంటే మీకు కెమెరాలో ఎక్కువ కనిపించట్లేదు కానీ లైట్గా కనిపిస్తుంది. నేను గూగుల్ చేశాను వాట్ డస్ దట్ మీన్ అని చెప్పేసి. సో దాంట్లో ఒక 2-3 రీజన్స్ వచ్చాయి. Why is this so hectic? So secondది I will just try guys. నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. Sorry if I am blabbering. Please wait. ఓకే గైస్, ప్రెజెంట్ జూహీ మాట్లాడుతోంది. కొంచెం క్లారిటీ ఇవ్వాలి. నేను ఫస్ట్ డేది చెక్ చేసుకున్నా కదా, ఫస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు చాలా థిన్ లైన్ అనమాట. అసలు ఇంకా కనిపినట్టు కనపడుతోంది. నేను లైట్ కింద పెట్టి చూసినప్పుడేమో కొంచెం కనపడేది, లేదంటే ఓకే ఇది అసలు ఉందా లేదా అన్నట్టు ఉండింది అనమాట. ఏమన్నా గ్లిచ్చా అని కూడా అనుకున్నాను. సో నేను ఏమనుకున్నా అంటే అదే రోజు అప్పుడే ఇంకా సెకండ్ టైం బ్లింకిట్లో ఏదైనా ఆర్డర్ పెట్టేసి సెకండ్ టైం ఇంకా అప్పుడే టెస్ట్ చేసుకుందాం అనుకున్నాను. నేను సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు సేమ్ డే ఏం రాలేదన్నమాట. రోజు నాకు ఫస్ట్ టైం ఏదైతే చిన్నగా లైన్ కనపడిందో సో ఇంకా అది కూడా రాలేదు. అండ్ నాకు హోప్స్ కూడా ఓకే ఇంకా లేదులే, నేనే బై మిస్టేక్ ఏదో నాకు ఒకటే కనపడుతున్నట్టుంది, అది చిన్నగా అసలు దాన్ని కన్సిడర్ చేసుకోవాలో వద్దో కూడా అర్థం కాలేదు. సరే నెక్స్ట్ డే కూడా పీరియడ్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేసుకుందాంలే అని చెప్పేసి చేసుకున్నాను అనమాట, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అందుకే మీరు నన్ను అంత లో వాయిస్లో చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో చూస్తారు. యా ప్లీజ్ కీప్ వాచింగ్. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ నెక్స్ట్ డే. ఈరోజు 2 వాటితో చేస్తున్నాను అనమాట టెస్ట్. చూద్దాం ఒకటేమన్నా మిస్టేక్ వచ్చినా కూడా ఇంకొక దాంట్లో క్లారిటీ వస్తుంది అనే దాంతో చేస్తున్నాను అనమాట. సో హోప్ ఫర్ ద బెస్ట్. సెకండ్ డే ఇక్కడ టెస్ట్ చేసుకుంటున్నాను కదా, సో నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది ఓకే పాజిటివ్ వస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే యూజువల్గా నాకు పీరియడ్ డిలే అయినా కూడా 2-3 డేస్ కంటే ఎక్కువ ఎప్పుడు కాదనమాట, అంత రెగ్యులర్గా ఉంటాయి నాకు పీరియడ్ సైకిల్. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఆ లైన్ డార్క్ అండ్ విజిబుల్గా కనిపించినప్పుడు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. అంటే మొత్తం అంతా మిక్స్డ్ ఎమోషన్స్. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అంతా ప్రాసెస్ చేసుకుంటున్నాను అండ్ అది డార్క్ అవుతూ వెళ్ళింది అనమాట. వాళ్ళు 3 మినిట్స్ వెయిట్ చేయమంటారు కానీ మనం అంతవరకు ఎక్కడ ఉంటాం చెప్పండి. ఆ ఎగ్జైట్మెంట్తో ఇంకా ముందే చూస్తున్నాము. కాసేపు అలాగే పెట్టింటే అది ఇంకా డార్క్ అయిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. Yes, that happened and I felt so happy. నా ఫేస్లో మీకు తెలియట్లేదు కానీ లోపలంతా అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట నాకు ఆ టైంలో. అసలు చెప్పాలా వద్దా ఇప్పుడే దర్శన్కి, లేదంటే ఇంకొక రోజు టెస్ట్ చేసుకొని చెప్దామా అని చెప్పేసి. సో ఐ డిసైడెడ్ నాకు ఎప్పుడైతే లైన్ డార్క్గా కనపడిందో ఓకే ఇంకొక రోజు వెయిట్ చేద్దాము, థర్డ్ డే కూడా టెస్ట్ చేసుకొని ఇంకా డార్క్గా కనిపిస్తే అప్పుడు దర్శన్కి చెప్దామని చెప్పేసి నెక్స్ట్ రోజు లేచి తలస్నానం చేసి పూజ చేసేసిన తర్వాత టెస్ట్ చేసుకుంటే ఇట్ వెంట్ డార్క్.
డార్కర్. సో అప్పుడు ఈ గ్యాప్లోనే నేను నెట్లో సర్చ్ చేసినాను అనమాట. దాని ఇట్లా ఫెయింట్ లైన్ అంటారు. సో అట్లా ఫెయింట్ లైన్ డార్క్ అవుతూ వెళ్ళిందంటే డెఫినెట్గా పాజిటివ్ ప్రెగ్నెన్సీనే అని చెప్పేసి ఐ రీసెర్చ్డ్ మొత్తం అంతా, ఎలా నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఐ నెవర్ డిడ్ రీసెర్చ్ అనమాట. సరే ఎప్పుడైనా చూసుకుందాము, ఇంకా 1 year తర్వాత చూద్దాము అనే ఫీలింగ్లోనే ఉన్నాము. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ మాటల్లో చెప్పలేను గైజ్ ఆ ఫీలింగ్. సో ఐ డిసైడెడ్ ఓకే నెక్స్ట్ రోజు టెస్ట్ చేసుకొని అట్లా పాజిటివ్ 100% వచ్చిన తర్వాత నేను ఇంకా వెంటనే దర్శన్కి చెప్పాలని డిసైడ్ అయ్యాను. సో మీరు నెక్స్ట్ అదే చూడబోతున్నారు. కీప్ వాచింగ్. దర్శనం Give me your love and tell me your secrets, 'cause we're in this together now. Yeah, we're in this together now. Yes. No, 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 no. దట్ ఈస్ దర్శన్స్ రియాక్షన్ గైస్. తను చాలా హ్యాపీగా అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడనమాట. అడుగుతున్నాడు ఎప్పటి నుండి టెస్ట్ చేసుకున్నావు, ఎందుకు ఇన్ని కిట్స్ ఉన్నాయని చెప్పేసి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్లా 3 days అయింది, 3 days నుండి నేను కంటిన్యూస్గా కొంచెం చెక్ చేసుకుంటున్నాను. బికాజ్ నాకు ఫస్ట్ డే ఇట్లా చాలా కనిపించకుండా ఒక లైన్ వచ్చింది, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి. సో ఈ గ్యాప్లో ఐ డిడ్ మై రీసెర్చ్ అనమాట, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అది నేను దర్శన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బేసిక్ ఇట్లా మనకు వన్స్ ప్రెగ్నెన్సీ కిట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తే మనం బ్లడ్ టెస్ట్ చేయించామనుకోండి, స్పెసిఫిక్గా బీటా హెచ్సిజీ టెస్ట్ అనమాట. సో మాకు తెలిసిన డాక్టర్ ఉంటే మేము కాల్ చేసాము అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్ లిటరలీ బికాస్ హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి. సో తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇట్లా బీటా హెచ్సిజీ టెస్ట్ ఉంటుంది దర్శన్, అది చేయించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. సో ఎవ్రీ 48 hours మనకు ఆ బీటా హెచ్సిజీ అనేది డబ్లింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ 48 hours లోపల మనకు అది డబల్ అయితే మనకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పేసి. సో ఇదొక చాలా మంచి టెస్ట్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో నేను దర్శన్కి నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ హీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ తన హ్యాపీనెస్ని చూసి నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ప్రాసెస్ ఇట్, ఎందుకంటే మేము వేరే వాళ్ళకి ఇంకా చెప్పాలి అనుకోవట్లేదు అనమాట ఇంట్లో వాళ్ళకి. బికాజ్ వన్స్ కన్ఫర్మ్ అంతా అయిపోయేంత వరకు, 100% కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వీ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్ టు ఫ్యామిలీ. ఎందుకంటే జస్ట్ టు మేక్ ష్యూర్ గైజ్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో అందుకే ఇంకా టెస్ట్ చేయించుకున్న తర్వాత చెప్దాము, బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత చెప్దాము అనుకున్నాము. అండ్ వీఆర్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. సో దర్శన్ రియాక్షన్ అయితే మీరు ఆల్రెడీ ముందే చూసుంటారు. అండ్ దాని తర్వాత ఏమైందో నేను మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. దర్శన్కి 100% మనం ఈ రోజే కన్ఫర్మ్ చేసేసుకున్నాము, నేను వెయిట్ చేయలేను అస్సలు అని చెప్పేసి బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్ళాడు అనమాట మార్నింగ్. సో మా గైనకాలజిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మీకు 100% తెలియాలంటే హెచ్సిజీ టెస్ట్ అనేది బీటా హెచ్సిజీ కదా, బీటా హెచ్సిజీ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించేసుకోండి, మీకు కన్ఫర్మేషన్ ఈ రోజే తెలుస్తుంది అన్నారు. సో వాళ్ళు రెఫర్ చేసిండే క్లినిక్కి వెళ్ళామన్నమాట. ఇట్ వాస్ సో స్మూత్, వాళ్ళ బ్లడ్ కూడా అసలు ఇంత కూడా పెయిన్ రాలేదు, అంత నీట్గా తీశారు. సో అడిగామన్నమాట ఎంతసేపట్లో బ్లడ్ రిపోర్ట్ రావచ్చు, ఎంత టైం పట్టచ్చు అని చెప్పేసి. సో వాళ్ళు ఏమన్నారంటే మేము మార్నింగ్ 11:30కి అట్లా ఇచ్చినాం కదా, 11:30కి అట్లా ఇస్తే మీకు ఒక 4 to 5 hours వచ్చేస్తుంది, మ్యాక్సిమం ఈవినింగ్ 5 లోపల వస్తుంది అన్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది, 3:44 అయితే ఉందండి, దగ్గర 4 అయితే ఉందన్నమాట. సో ఇప్పుడే దర్శన్కి వచ్చింది. మేము గూగుల్ చేసామన్నమాట, డాక్టర్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి రిపోర్ట్స్ తీసుకొని. సో దర్శన్ గూగుల్లో చూసి అబౌట్ 25% అబౌట్ 25 సంథింగ్ ఉంటే పక్కా ప్రెగ్నెన్సీ అన్నట్టు ఉందన్నమాట. సో నాకు 33.3 కదా, 33.3 ఉంది. దర్శన్ ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, వీఆర్ కీపింగ్ అవర్ హోప్స్ రియలీ హై. నాకైతే లిటరలీ షివరింగ్ వస్తుంది, ఐ డోంట్ నో వాట్ టు టాక్. ఐ రియలీ హోప్ దట్ I have baby in my stomach. దర్శన్
డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు వినాలి గైస్. డాక్టర్ అండ్ ఇంకోటి ఏమంటే అత్తయ్య మామయ్య బయటే ఉన్నారు. దే డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో నేనేం చెప్పానంటే నాకు ఒకటి బ్రాండ్ కోసమని ఒకటి షర్ట్ కావాలి, అదే పర్టికులర్ కలర్ కావాలి. సో అది తీసుకురావడానికి నేను దర్శనం వెళ్తున్నామన్నాము. ఇఫ్ ఇన్కేస్ కన్ఫర్మ్ అయిపోతే ప్రస్తుతానికి అత్తయ్య మావయ్యకి మమ్మీ డాడీ వాళ్ళకి మాత్రమే చెప్దాము అనుకుంటున్నాం అనమాట. లెట్స్ గో. Let's go guys. సారీ అండ్ ఇంకోటి మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా లేట్ వస్తుంది గైస్, ఐ నో. లెట్స్ గో. Yeah, let's go. We're in this together now. డాక్టర్ ఏం చెప్పారంటే హెచ్సిజీ బీటా హెచ్సిజీ ఉంటుంది కదా, సో అది డబ్లింగ్ అవుతూ ఉండాలి. సో డబల్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆ చిన్నది పింక్ లైన్ కనిపిస్తోంది కదా, అది వెళ్తూ వెళ్తూ డార్క్ అవుతూ వెళ్తుంది, మీరు చెక్ చేసుకుంటా ఉంటే అదొక ఇండికేషన్ అని చెప్పారనమాట మా డాక్టర్. సో దానికి దర్శన్ నువ్వు రోజు చెక్ చేసుకో, మిస్ చేయొద్దు, కంటిన్యూస్గా ఒక 10 days చెక్ చేసుకో, అది డార్క్ అయ్యే వరకు చెక్ చేయి, అది ఇండికేషన్ ఉంటుంది. సో బేబీ బాగా పెరుగుతోంది అనే దానికి ఇండికేషన్ అన్నట్టు అన్నాడు అనమాట. సో యా ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ గైజ్. మనం ఇంకా చేయాల్సిన ప్రాసెస్లు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటి నుండి ఐ హ్యావ్ టు వాచ్ సో మెనీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్. సో మీరు ఈ వ్లాగ్ చూసేసరికి ఐ కుడ్ హ్యావ్ పాస్ట్ 3.5 months అట్లా దాటేసి ఉంటానేమో నాకు తెలిసి. సో బ్లెస్ మీ. మాకు బ్లడ్ టెస్ట్లో కూడా వన్స్ కన్ఫర్మేషన్ అంతా వచ్చేసిన తర్వాత వీ డిసైడెడ్ ఓకే అత్తయ్య వాళ్ళకి చెప్దాము, ఎలాగో ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి. కానీ మాకు ఆ రోజు డైరెక్ట్గా చెప్పడం ఇష్టం లేదనమాట. సో అందుకే మేము బయటికి ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి బేబీ క్లోత్స్, తర్వాత వాళ్ళ చిన్న న్యూ బార్న్స్కి సంబంధించిన క్యూట్ ఐటమ్స్ అన్నీ తెచ్చాము. సో మీ రియాక్షన్స్ ఇంట్లో వాళ్ళందరివి చూడాలంటే నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే డెఫినెట్గా. సో అందుకని చెప్పేసి మేము బయటికి వెళ్ళి వన్స్ మాకు రిజల్ట్ అంతా పాజిటివ్ వచ్చింది, కరెక్ట్గా డబ్లింగ్ అవుతుంది, అంతా అయిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి చెప్దాం అనుకున్నాను అనమాట. సో దట్స్ హౌ వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద రియాక్షన్స్ ఆల్సో. కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా వీడియో చూస్తున్నా, లేదంటే ఎవరైనా పిల్లల కోసం ట్రై చేస్తా ఉన్నా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నిజంగానే దేవుడు ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు. జస్ట్ మనం వెయిట్ చేయాలన్నమాట పర్ఫెక్ట్ టైం కోసం. పిల్లలు మన లైఫ్లో ఎప్పుడు ఉంటే కరెక్టో దేవుడు అప్పుడు పంపిస్తారనమాట. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళందరూ చాలా హెల్దీగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి. సో మీకు కూడా నా అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం ఇబ్బంది పడింటే కొంచెం మీకు డేస్ పాస్ అయ్యే కొద్దీ బాగుండాలి, హెల్దీగా ఉండాలి, మీతో పాటు బేబీ ఇంకా సేఫ్గా ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. ఎస్ గైస్, ఈ వ్లాగ్ లో చూసారు కదా నాది దర్శన్ది రియాక్షన్. సో ఐఎమ్ సో హ్యాపీ, ఆనెస్ట్ గా చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది నాకు. సో మేము తర్వాత అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి అదంతా ఒక 1 week టైం పట్టింది అనమాట. బికాజ్ మేము డైరెక్ట్ గా వెళ్ళి చెప్దాం అనుకున్నాము. వి క్యాప్చర్డ్ ఎవ్రీబడీస్ రియాక్షన్. అసలు ఇంకా వాళ్ళ రియాక్షన్స్, ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ అయితే ఇంకా టాప్ నాచ్ అనమాట. అసలు వాళ్ళు Cloud9లో ఉన్నారు. మ్యాటర్ తెలిసిన వెంటనే యూ హ్యావ్ టు వెయిట్ ఎ లిటిల్ ఫర్ దట్ ఆ వ్లాగ్ పోస్ట్ చేయడానికి బికాజ్ నేను స్ట్రెస్ తీసుకోకుండా హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. సో దానికి కొంచెం టైం పడుతుంది, బట్ మేక్ ష్యూర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకున్నారని చెప్పేసి మీ వెయిట్ డెఫినెట్లీ చాలా వర్త్ ఇట్ అవుతుంది అనమాట. అండ్ ఎవరెవరైతే చాలా పాజిటివ్గా డిఎమ్స్ చేశారో, మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్ పెడుతున్నారు హోల్ హార్టెడ్గా, చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఆ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఈ టైంలో, ఆ పాజిటివిటీ నాకు చాలా అవసరం ఈ టైంలో అనమాట. ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone.